మేడం ఇప్పుడు అంతా ఎక్కడ హ్మ్. చూసినా క్లైమేట్ చేంజ్ గురించి ఆ! మాట్లాడడం. ఇదో పెద్ద ఇష్యూ సార్ యాక్చువల్లీ. రెన్యూవబుల్ ఎనర్జీ కూడా ఇమీడియట్‌గా మనం అవును. అందరం డిస్కస్ చేస్తున్న సబ్జెక్ట్. అవును. దీని మీద క్వెషన్స్ ఎట్లా ఉంటాయి మేడం? అంటే స్మార్ట్‌గా అడుగుతారా? స్ట్రెయిట్‌గా అడుగుతారా? అనలిటికల్‌గా అడుగుతారా? అనలిటిక్‌గానే అడుగుతారు సార్. ఓకే. ఎందుకంటే క్లైమాట్ చేంజ్ అనేది నాట్ ఓన్లీ అవర్ ఇండియా, యాహ్! ఎంటైర్ గ్లోబల్ ప్రపంచం అంతా ఫేస్ చేస్తున్నటువంటి బిగ్గెస్ట్ ఇష్యూ ఏది అనంటే గ్లోబల్ వార్మింగ్. హ్మ్. దీనికి మేజర్ కారణాలేవి అంటే డెవలప్డ్ కంట్రీస్. ఆ డెవలప్డ్ కంట్రీస్‌లో ఇండస్ట్రీస్ ఎక్కువవ్వడం వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువ రిలీజ్ అయ్యి, దానివల్ల అన్‌డెవలప్డ్ కంట్రీస్, లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఎఫెక్ట్. రీసెంట్‌గా మనకు 2025 డిసెంబర్‌లో తువాలు అనే ఒక చిన్న ఐలాండ్ న్యూస్‌లో ఫేమస్ అయింది. ఐలాండ్ మొత్తం మునిగిపోయింది. 63% ఐలాండ్ అనేది సముద్రంలో ఇమ్మర్జ్ అయిపోయింది. రీజన్ ఏంటి అనంటే సముద్రంలో ఉండే ఐస్ అంతా కూడా గ్లోబల్ వార్మింగ్ వల్ల టెంపరేచర్‌కి మొత్తం మెల్ట్ అయిపోయి సముద్రం మొత్తం ఉప్పొంగింది. తువాలు మొత్తం మునిగిపోయి అందులో ఉండే ప్రజలందరూ ఆస్ట్రేలియాకి మైగ్రేట్ అయిపోయారు. ఇప్పుడు దీనికి ఎవరు కారణం? ఇది డెవలప్డ్ నేచర్ కంట్రీస్. వల్ల జరిగింది. యాహ్! ఈ నేచర్ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇది జరిగింది. కారణం ఎవరు అంటే ఖచ్చితంగా డెవలప్డ్ డెవలప్డ్ కంట్రీసే. కంట్రీస్. మాక్సిమం వాళ్ళే చేశారది. మాక్సిమం వాళ్ళే ఏ పాపం తెలియని కంట్రీస్‌కి ఎఫెక్ట్ చేస్తున్నారు. సో, మరి ఇవన్నీ జరుగుతున్నాయి. వీటి మీద అవేర్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు యూత్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి సార్. దే ఆల్సో లైక్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ ద సొసైటీ, సొసైటీ. టువర్డ్స్ ద నేచర్. యాహ్! వి హావ్ టు ఓకే. ప్రొటెక్ట్. యాహ్! దే హావ్ ప్రిజర్వ్. టు ప్రొటెక్ట్ ద నేచర్. నేచర్‌ని పాడు చేస్తున్నాం మనం. ప్లాస్టిక్ వాడుతున్నాం. చెత్తని ఎక్కడ పడితే అక్కడ డంప్ చేసేస్తున్నాం. ప్రాపర్‌గా డస్ట్‌బిన్స్‌లో గూడా వేయరు కొంతమంది మన వాళ్ళు. సో, ఇవన్నీ గూడా యూత్‌కి అవేర్‌నెస్ ఉండాలి. ఎన్విరాన్మెంట్ అనే ఒక సబ్జెక్ట్ మీద ప్రతి ఒక్కరు కాన్సంట్రేట్ చేయాలి. ఎగ్జామినేషన్‌లో ఎక్కువగా ఫోకస్ దీని మీద చాలా ఉంది. క్వెషన్స్ ఎక్కువొస్తాయా మేడం? క్వెషన్స్ ఎక్కువొస్తాయి అంటే సార్. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్‌లో గూడా పొల్యూషన్ బోర్డ్ ఇవన్నీ ఉన్నాయి గదా! పొల్యూషన్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది. అవును. దానికి చాలా ఆర్టికల్స్, రిలేటెడ్ ఆర్టికల్స్ ఉన్నాయి. చాలా అమిట్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ రూల్స్ ఫాలో అవుతున్నారా లేదా ఏంటి అసలు? యాహ్! వీటన్నిటి మీద వీళ్ళకి తెలవాలి గదా! యాహ్! అప్‌కమింగ్ జనరేషన్ వీళ్ళే గదా సార్ దేశానికి యాహ్! స్ట్రెంత్ వీళ్ళే గదా!